అసలు ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనేది అది సపరేట్ సబ్జెక్ట్, Yes, ఈ ma'am. సీరియల్స్ సినిమాలు అనేది వేరే సబ్జెక్ట్. Yes, ma'am. ఎందుకు మీకు ఇంట్రెస్ట్ కలిగింది అసలు అంటే ఇది యాక్టింగ్ నా పై? ఇంట్రెస్ట్ కాదు, యాక్చువల్లీ మా మదర్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో మా మదర్ కి ఓకే ఏదో సీరియల్స్ లో చూడాలి, ఏదో టీవీలో ఆన్ స్క్రీన్ లో చూడాలనేది తన డ్రీమ్ అన్నమాట. ఓకే. సో తన కోసం జాబ్ చేసుకుంటూ, సో ఇక్కడ ట్రై చేసుకుంటూ, సో ఈవెన్ మీకు తెలుసు కదా ఎంత స్ట్రగుల్స్ ఉంటావో, జాబ్ మళ్ళీ సీరియల్స్ అని రెండు బ్యాలెన్స్ చేసి, తర్వాత లైక్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటావు అనేది మీకు తెలుసు. జాబ్ ఎక్కడ? ఇక్కడేనా? ఇక్కడే మేము ఇక్కడే. హైదరాబాద్ లోనే జాబ్. హైదరాబాద్. ఇక్కడే చేస్తున్నాను. సో ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉంటూ, సో బ్యాలెన్స్ చేసుకుంటూ, సో ఇది వర్క్ చేస్తున్నాను కదా, సో కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సినిమాల్లో కూడా చేయాలని కోరుకుందా? అంటే సినిమాలో చేయాలని ఉంది, సో కాకపోతే సీరియల్స్ లో ఎక్కువ ఇంపార్టెన్స్, బికాస్ సినిమా కన్నా సినిమా ఒక రోజులో వచ్చి వెళ్ళిపోతుంది. సీరియల్స్ అనేది అలా కాదు, సాగుతూనే ఉంటుంది. 365 days లో రన్నింగ్ లోనే ఉంటది. సో అలా లైక్ ఆడియన్స్ కి కనెక్టివిటీగా ఉంటది 365 days లో కూడా. అవును. సో అందుకనే సీరియల్స్ కి ఇంపార్టెంట్ ఇస్తున్నాను. ఈవెన్ మై మదర్ ఆల్సో లైక్స్ కదా, సో అందుకని. బాగా చేసావు అని కాంప్లిమెంట్స్ అవి ఇస్తుంటారా? అంటే బికాస్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరూ లేదు మ్యామ్. సో ఒక్కసారి అంటే బెంగళూరులో ఉన్నప్పుడే ఒక 2 సీరియల్స్ లో చేశాను యాజ్ ఎ ఫ్రెండ్ రోల్ గానే. చేస్తే మా రిలేటివ్స్ అంతా షాక్ అన్నమాట. సో ఎలా వెళ్ళాడు, ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఎలా వెళ్ళాడు ఏంటి అనేది వాళ్ళు షాక్. తర్వాత ఫోన్ లైక్ చాలా డిస్టెన్స్ గా ఉండి కొన్ని రోజులు డిస్టెన్స్ తీసుకుని తర్వాత మాట్లాడకుండా ఉన్న వాళ్ళు కూడా చూసిన తర్వాత కాల్ చేశాను అన్నమాట. సో అప్పుడు ఐ ఫెల్ట్ సంథింగ్ గుడ్ అన్నమాట. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఓకే వీ హ్యావ్ టు స్టార్ట్ అన్నమాట. ఓకే.